మీ జీకే న్యూస్ నిజం మా గళం. వెల్కమ్ టు జీకే న్యూస్. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సామాజిక ప్రజా పెన్షన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, మొత్తం ఖజానాలోని 13,000 కోట్ల రూపాయలు తన అనునీయులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి 3వ తేదీ వచ్చిన బ్యాంకర్లలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. స్వయంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి అడుగగా ఆయన చెప్పిన వివరాలు ఆలకించండి అని నెహ్రూ తన ఫోన్లోని ఆయన వాయిస్ తో కూడిన వివరాలు విలేకరులకు వివరించడం జరిగింది. ఈ రోజు వాలంటీర్లు వ్యవస్థ, ఎన్నికల కమిషన్, ఎన్నికల నియమావళిలో భాగంగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ తీసుకునే వారిని ప్రలోభాలకి గురి చేస్తారని ఉద్దేశంతో వారిని విధుల నుంచి తప్పించి ప్రతి గ్రామంలోని ఉన్న సచివాలయ సిబ్బందికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఇవ్వడం జరిగింది. కానీ వారి దగ్గర డబ్బులు లేక ఈ రోజుకి పెన్షన్ పంపిణీ చేయలేని స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి వరకు ఒక గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేస్తుందని, వారి వల్లే పెన్షన్లు పంపిణీ చేయడం లేదని, వారి సొంత మీడియా అయినటువంటి TV9, సాక్షి టీవీ వంటి ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు ఎక్కడైనా తన వాయిస్ లో కానీ తన సంతకం పెట్టి ఇచ్చిన వినతి పత్రంలో కానీ పెన్షన్లు ఇవ్వవద్దని ఉందా అని వైసీపీ వారిని ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం కూడా 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు, అనారోగ్యంగా ఉన్న వారికి ఇంటి వద్ద పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు ఒకటే మనవి, ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి జరిగిన వాస్తవాలను ప్రజలకు, పెన్షన్దారులకు వివరించాలని, వారికి తగిన సహాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, దాపర్తి సీతారామయ్య, శిలామంతుల వీరబాబు, వెలిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాకా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏదైతే పెన్షన్ల వ్యవహారం ఉందో, ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పెన్షన్ పంపిణీ వ్యవహారంలో వాలంటీర్లని ఇన్వాల్వ్ కావద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం అన్నది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈసీకి రిప్రజెంట్ చేయడం కానీ, ఓ పిటిషన్ పెట్టడం కానీ, అసలు తెలుగుదేశం అన్నదే ఇక్కడ ఎవరు కూడా ఈసీ వరకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే ప్రలోభపరుస్తారని మాత్రం మనందరిలోని కూడా ఆ అనుమానం ఉంది. అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ కేవలం డబ్బులు లేక రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేనటువంటి సందర్భంలో దీన్ని ఈసీ ఇచ్చినటువంటి ఏ ఆదేశాలు అయితే ఉన్నాయో ఆ ఆదేశాలని ఇవాళ తప్పుదారి పట్టించి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు ఆపించేసింది అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. దీని మీద ఈసీ నిబంధనలకు కూడా వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈసీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు లేవన్న దాన్ని ప్రత్యక్షంగా ఆధారాలతో సైతంగా ఈవేళ మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా విలేకరులుగా ఏ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్ళినా సరే అక్కడ నిల్ బ్యాలెన్స్ క్లియర్గా ఉందని చెప్తారు. డబ్బులు లేకే సెక్రటరీలు అక్కడ పడిగాపులు కాసి కూర్చున్నారు బ్యాంకుల దగ్గర. ఇవాళకి కూడా స్టిల్ టుడే ఇవాళకి కూడా
అసలు 30వ తారీఖు నెలాఖరికి సాయంత్రానికే డబ్బులు డ్రా చేసుకుని ఆ సెక్రటరీస్ తెల్లారకుండా అక్కడికి తెచ్చి పొద్దుటే ఫంక్షన్లు పంచిపెట్టేటటువంటి పరిస్థితి ఉండేది. నిజంగా వీళ్ళు శక్తి ఉంటే, బ్యాంకుల్లో డబ్బులుంటే అదే పని చేద్దరు కదా. 30వ తారీఖుని డ్రా చేద్దరు. ఇప్పుడున్న ఏదైతే ప్రచురమయ ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్ల ద్వారా ఇప్పటికప్పుడు పంపిణీ జరుగును. ఇవాళ ఇప్పుడు ఉదాహరణకు ఒక్కటే చెప్తాను. మరిపాక అనే గ్రామం ఉంది మన మండలంలో. 350 ఫంక్షన్లు ఉన్నాయి. ఆ 350 ఫంక్షన్లకి 7 సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్ని వస్తాయండి? 50 వస్తాయి ఒక్కొక్కరికి. నిజంగా డబ్బులు ఇచ్చేసి ఆ సెక్రటరీ ఆజమాయిషీలో 7 పంపిణీ చేస్తే ఇంటింటికి గంటలో పంచి వస్తారు. 50 కుటుంబాలకి కూడా, 50 మందికి కూడా. దీని కేవలం రాజకీయ ప్రయోజనం కోసం, రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని చేకూర్చుకోవడం కోసం ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలనే ఈ రకంగా గ్లోబల్ ప్రచారంతో చంద్రబాబు నాయుడిని న్యూనతపరచడానికి చేసేటటువంటి కార్యక్రమం ఇది. తెలుగుదేశం పార్టీ మీద బుర్రజల్లుతున్నటువంటి కార్యక్రమంగానే దీన్ని భావించాల్సి వస్తుంది. డబ్బులు లేవని ఏదైతే నేను చెప్పానో ఇది నా మాట కాదు. ఒక అధికారి నా ఫోన్లో మాట్లాడినటువంటి మాటను కూడా నేను ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా వినిపిస్తాను. మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా జగ్గంపేట స్టేట్ బ్యాంక్కి వెళ్ళి మీరు అడిగితే విలేకరులుగా ఈ ఫంక్షనరీస్కి డబ్బులు రెడీగా వచ్చాయా, ఇప్పుడు వస్తాయి, నిన్నొచ్చాయా, మొన్నొచ్చాయా, అసలు ఉన్నాయా, ఇప్పుడుకి ఇచ్చారా అన్నదాన్ని మీరు అడగండి చాలు. వాస్తవం ఏంటో అర్థమవుతుంది. ఇవాళ TV9 పెద్ద గ్లోబల్ ప్రచారం చేస్తుంది. అక్కడ రకరకాలు ఎవరెవరితో ఏదో తీసేసుకొని పంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంక సాక్షి అయితే అసలు అర్థం పర్థం లేనటువంటి విధానంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాజానికి కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలిగేదే పత్రికా లోకం, మీడియా ప్రపంచం. ఎప్పుడైతే గ్లోబల్ ప్రచారానికి వాళ్ళు కూడా ఒడిగట్టారో నైతిక విలువలు ఎక్కడ ఉంటాయండి? వాళ్ళ మీద నమ్మకం ఎక్కడ వస్తుంది? వాస్తవం అంటే చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారు వాయిస్ కానీ, చంద్రబాబు నాయుడు గారు సిగ్నేచర్ కానీ ఎలక్షన్ కమిషన్కి పెట్టుంటే కమాన్ చెప్పమానండి, ప్రూవ్ చేయమనండి దాన్ని. ఎలక్షన్ కమిషన్కి వచ్చినటువంటి కొన్ని పిటిషన్స్ ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ 5 IPS ఆఫీసర్స్ని పక్కన పెట్టింది ఎన్నికల నిబంధనల నుంచి. తప్పు చేశారు కాబట్టి. ఒకప్పుడు CS-నే మార్చారు, లాస్ట్ ఎలక్షన్లో DGPని మార్చేశారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ నిబంధనల ప్రకారం వ్యవహరించకపోతే ఎవరికైనా సరే అది వర్తిస్తుంది. అలాగే ఇవాళ క్లియర్గా చూస్తున్నాం, మనం రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్ సోదరులు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. రేపు పొద్దున మీ జీవితాలు ఎందుకు ఓటు చేసుకుంటారు? ఇందులోకి మీకు ప్రత్యక్షంగా నేను ఒక వీడియో వినిపిస్తాను, వాయిస్ వినిపిస్తాను. డబ్బులు ఒక అధికారి డబ్బులు ఇంకా రాలేదండి అని చెప్పినటువంటి మాట వాస్తవంగా అతను నిధులు పెట్టకూడదు. పెడితే తన భవిష్యత్తులో ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఆ ఇబ్బందిని కూడా కాయగలదననే ధైర్యంతో నేను పెడుతున్నాను. ఎందుకంటే అతను వాస్తవం చెప్పాడు, తప్పు కూడా కాదు. ఏది నమస్తే సార్, కిల్లంపూడి MDO గారండి.
సార్ చెప్పండి. నమస్తే సార్, జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడుతున్నారు సార్. సార్ సార్ ఎండి గారు నమస్కారం. సార్ సార్ నమస్తే సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఫంక్షన్ ఇచ్చేస్తున్నారా అండి? సార్ ఇంకా అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు సార్, మధ్యాహ్నం కల్లా అమౌంట్ అడ్జస్ట్ అయిపోతుంది సార్ ఆయా సెక్రటేరియట్ లెవెల్లో. అయిపోతే ఒకవేళ అమౌంట్ అడ్జస్ట్ అయిపోతే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాం సార్, లేదంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం సార్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు రేపే చేయమన్నారండి? సరే సరే సార్ సార్ థ్యాంక్ యూ సార్. మీకు గవర్నమెంట్ బ్యాంకుల్లో దీని నిమిత్తం డబ్బులు లేవు అన్నదానికి నిదర్శనం ఇంకెందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఎండిఓ గారు వాస్తవం చెప్పాడు పాపం. ఆయన ఇక్కడ జనానికి వారు మేము ఇచ్చేస్తున్నాం రండి అని చెప్పేసి పడిగాపులు గాయంతున్నారు. అక్కడ ఏమని చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు